అప్పటిదాకా మనం రామ్తా స్టూడెంట్స్ అని మనలో కొంతమంది అనుకుంటాం. అప్పుడు రామ్తా మాస్టర్స్ గా మారుతాం, ఎవాల్వ్ అవుతాం, అప్గ్రేడ్ అవుతాం, సెల్ఫ్ ప్రోగ్రెస్ మనకే కనపడుతుంది. ఇప్పుడు మై మేనిఫెస్టేషన్స్ కమ్ క్విక్లీ అని ఒక సంకల్పం పెట్టుకున్నాం. సే ఫర్ సపోజ్ ఈ రోజు అబండెన్స్ పైన చర్చిస్తూ ఉన్నాం. అబండెన్స్ కి ముందు మనం నిర్వచనం ఇచ్చుకున్నాం. అసలు నా దృష్టిలో అబండెన్స్ అంటే ఏంటి? ఓన్లీ డబ్బు ఉంటే అబండెన్సా? ఓకే, తండ్రి తదాస్తు అనేస్తాడు. ఎందుకు? తనయుడు అడుగుతున్నాడు కదా. అబండెన్స్ కి నేను ఇచ్చే నిర్వచనం డబ్బు. ఇంకో సాధకుడు వస్తాడు, అబండెన్స్ కి ఆ సాధకుడు ఇచ్చే నిర్వచనం వ్యాపారంలో ప్రాఫిట్స్ రావాలి, తండ్రి తదాస్తు అంటాడు. కొంతమందికి డబ్బు ఉంటుంది, వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది. ఈ అబండెన్స్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ అబండెన్స్, ఎనీ సంకల్ప. ఇప్పుడు ఇంకో సాధకుడు వస్తాడు, అబండెన్స్ కి అతనిచ్చే నిర్వచనం రిలేషన్స్. నాకు అబండెన్స్ రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, స్ట్రేంజర్స్, ఫిజికల్ గా, సోషల్ మీడియా వేదికగా, జూమ్ వేదికగా, రకరకాల ఇంటెలెక్చువల్స్, జర్నలిస్ట్, పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్స్, స్పిరిచువల్ పర్సన్స్, ఇంటర్ డైమెన్షనల్ రిలేషన్స్, బిగ్ బ్రదర్స్ రెగ్యులర్ ఇంటరాక్షన్, వైట్ బ్రదర్హుడ్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాం. అన్లిమిటెడ్ మాస్టర్స్ ఇక్కడ. ఒక కాన్సెప్ట్ మనం ఎంట్రీ అయ్యాము అంటే అందులో మాస్టర్షిప్ వస్తుంది మనకు, అన్లిమిటెడ్ గా వెళ్ళిపోతాం. సో పాయింట్ ఏంటంటే, ఈ విధంగా సాధకుడు ఎంగేజ్ అవుతూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాడు. మీరు కూడా గమనించుకుంటూ ఉంటారు, 1 year or 2 years కిందట మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఈ విజ్డమ్ వింటూ తదేకంగా స్పీడప్ చేస్తూ మీ మైండ్ ని, మీ ఆలోచనలని, మీ యాక్షన్స్ ని ఎంగేజ్ చేస్తున్నప్పుడు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అన్నది. సో ఇట్లా కొన్ని లైన్స్ కామన్ గా ప్రతి సంకల్పానికి రామ్తా సూచించాడు, దాన్ని మనం డీకోడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వెళ్దాం. మనము ఎన్ని చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు రోజులో కొన్ని డౌట్స్ వస్తాయి. ఇది అవుతుందా అవ్వదా, వీళ్ళేమో అవుతుంది అంటున్నారు, నాకేమో అవ్వట్లేదు. డౌట్. ఒక్కొక్కసారి నిరాశ వస్తుంది, దిగులుగా ఉంటది. సో దానికి కూడా రాంతా సూచిస్తున్నాడు, ఐ మూవ్ బియాండ్ ద రూమ్ ఆఫ్ మై పర్సనల్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. నువ్వు డౌటే పెట్టుకోనవసరం లేదు. గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రామ్తా స్కూల్ కి వచ్చి డెవలప్ అయిన వారు ఉన్నారు, డ్యామేజ్ అయిన వారు ఎవరూ లేరు. కొంతమంది సాధకులు వారికై వారు స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు, అది వేరే అంశం. క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, మీకు మేనిఫెస్టేషన్స్ ఇచ్చాను, ఎలా క్రియేట్ చేసుకోవాలో జ్ఞానం ఇస్తున్నాను, కొంత ప్రోగ్రెస్ కనపడుతుంది, ఇంకెందుకు డౌట్స్. సరే అక్కడో ఇక్కడో చిన్న చిన్న డౌట్స్ ఉంటే దానికి కూడా ఏం చెప్తున్నాడు చూడండి, ఇన్ని వేల సంవత్సరాలుగా అతను మనకు తోడుగా ఉంటూ జ్ఞానాన్ని ఇస్తూ అమరత్వాన్ని సిద్ధించుకోమని చెప్తూ ఎక్కడా కోప్పడకుండా ప్రేమగా, శుతిమెత్తగా, మృదువుగా ఏం చెప్తున్నాడు, ఐ మూవ్ బియాండ్ ద రూమ్ ఆఫ్ మై పర్సనల్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. అయిపోయా ఇంకా. ఈ క్రియేషన్ ప్రాసెస్ లో మనకు గ్రిప్ దొరికినట్ల కాదా మాస్టర్స్? ఏం డౌట్లు పెట్టుకోకండి, దాటిపోండి అన్నిటినీ అనేది క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి, మీ సంకల్పాలన్నీ మీరు సృష్టించుకోవచ్చు, ఎటువంటిదైనా. ఎస్ మేడం, గీతా మేడం, రైట్. ఇక్కడ మనం రకరకాల మాధ్యమాల ద్వారా జ్ఞానం వింటాము, దాన్ని ఏ విధంగా మనం అన్వయించుకుంటాము, ఏ విధంగా కంటెంప్లేట్ అవ్వాలనేది పూర్తి స్వేచ్ఛ. మరి రామ్తా అన్ని వేల సంవత్సరాలుగా మనకు తోడుగా ఉండి జ్ఞానాన్ని అందిస్తూ ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ
అసెన్షన్ సిద్ధించుకుంటామని చెప్తూ తోడుగా వస్తూ ఉన్నప్పుడు తప్పటడుగులు అప్పుడప్పుడు పడుతూ ఉన్నా ఏదో ఒక జన్మలో కిందికి వస్తాం, మళ్ళీ అవ్వకుండా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటున్నాం. ఎక్కడ కోప్పడట్లేదు. ఈ కోపం అనే ఎలిమెంట్ ని మన దగ్గర కూడా రానియకూడదు అనేది మనం అంతర్లీనంగా ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాలి. అంతే కదా మాస్టర్స్. ఫస్ట్ ఫస్ట్ థింగ్ దేనికైనా, ఏ సంకల్పం అయినా, ఏదైనా సృష్టి సిద్ధాంతం మొదలు పెట్టే టైంలో అయినా మనం శాంతి మనసుతో ఉండాలి. మనం ఫస్ట్, తర్వాత మన ఇంట్లో వ్యక్తులు, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ. స్టేబుల్ అవ్వాల్సింది మన ఆలోచనలు ఫస్ట్. స్థిరపడాలి, శాంతి మనసుతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. పదే పదే చాలా సందర్భాల్లో మనం వింటాం. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంటుంది, శ్రద్ధ సబూరి సంథింగ్ ఇట్లుంటాయి. ఇప్పుడు పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రశాంతి నిలయం. ఈ ఇట్లా ప్రేమకు సంబంధించి గాని, శాంతికి సంబంధించి గాని, రిలీజియన్ లో అనుకోండి, ఈవెన్ డీకోడ్ చేయడానికి ప్రజెంట్ మూవీస్ అనుకోండి, ఎక్కువ లవ్ చుట్టే తిరుగుతాయి. వారు ఎంచుకున్న సబ్జెక్టు, వారు చూపిస్తున్న విధానాలు కొంత తప్పుబట్టకుండా కాన్సెప్ట్ చూసుకోండి. అక్కడ ఎందుకు లవ్ కి లేదా పీస్ ఇంత ఉంది అంటే, కంపాషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే అది రెడీమేడ్ గా తండ్రి అవైలబుల్ గా ఉంటాడు, తనయుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇప్పుడు మన ఆలోచనల్లో పీస్, లవ్, కంపాషన్ 24 అవర్స్ మనం ఉన్నాం అనుకో, స్పాట్ మేనిఫెస్టేషన్స్, దైవస్థితి, నవ్ మూమెంట్, తండ్రి తనయుడు ఏకస్థితిలో ఉంటారు. సో ఇట్లా మనం కంటెంప్లేట్ చేసుకుంటూ పోవాలి. క్లియర్ కదా మాస్టర్స్? ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. పదే పదే మనం అనుకుంటూ ఉండాలి. ప్యాసివ్ థింకింగ్ అంటాం అనమాట. క్లాస్ వింటున్నప్పుడు అలర్ట్గా ఉంటాం, ఫోకస్ లో ఉన్నప్పుడు అలర్ట్గా ఉంటాం, మిగిలిన 15-20 గంటల్లో రకరకాల ఆలోచనలు చేస్తాం కదా, వేరే వాటికి మనం ఆలోచనలు స్పేస్ ఇవ్వకూడదు. మనం ఏం చేస్తాం? ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. నాకేం కావాలి, సరే నాకు ఇంగ్లీష్ లైన్స్ గుర్తుండవు, ఇంగ్లీష్ అర్థం అవ్వు, ముందే అనుకున్నాం కదా, మీ సంకల్పానికి మీకు అర్థమైన లాంగ్వేజ్ లో, మీకు అర్థమైనటువంటి భాషలో మీరిచ్చే నిర్వచనం ఏంది? సింపుల్, తెలుగులోనే పెట్టుకోండి. నా కోరికలు లేదా నా సంకల్పాలు అన్ని త్వరగతిన నిజమయ్యాయి. నాకేం కావాల్సినా సరే నేను సృష్టించుకుంటాను, బాహ్యంలో ఎవరిని అడగను. కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, నాట్ ఈవెన్ ఆస్క్, బాహ్యంలో ఎవరిని అడగకండి. మీరు తెలుసు, మీకై మీరు అన్ని చేసుకోగలుగుతారు మాస్టర్స్. మీరు చాలా మొండివారు అయితేనే రామ్తా విజ్డమ్ వరకు రాగలుగుతారు. ఆ సౌల్ చాలా డేరింగ్, చాలా అడ్వెంచరస్ సౌల్స్ మాత్రమే రామ్తా విజ్డమ్ రీచ్ అవ్వగలుగుతాయి. మీ గ్రేట్నెస్ అది. మీకై మీరు అన్ని చేసుకోగలుగుతారు. బాహ్యంలో ఎవరిని అడగండి. అడిగినన్ని రోజులు అడుగుతూనే పోతూ ఉంటారు. అడగడం మానేసి అంతరంలోనికి వెళ్ళండి, చాలా ప్రోగ్రెస్ కనపడుతుంది, మీరు ఆశ్చర్యపోతారు. ఈ రామ్తా విజ్డమ్ ని చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్తున్నాను మాస్టర్స్. మీ అందరికన్నా సెన్సిటివ్ గైని నేను, అయినో చాలా భయాలు ఉండేవి మొదట్లో, చాలా సెన్సిటివ్గా ఉండేవాడిని. బట్ నా గ్రేట్నెస్ అనుకోండి, నా టాలెంట్ అనుకోండి, నేను అప్లై చేస్తాను ప్రాక్టికల్ గా తెలుసుకున్న కాన్సెప్ట్స్ ని, రిజల్ట్స్ వస్తాయి. దాని నుంచి మళ్ళీ నేను మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఒకరో ఇద్దరో ప్లీజ్ మాస్టర్స్ అడగకండి బయట. మీరు అడిగినన్ని రోజులు బాహ్యంలో దానికి అలవాటు పడిపోతుంది మైండ్. ఏ సంకల్పమైనా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, అప్పటికి ఆ సంకల్పం నిజమైనట్టుగా పెట్టండి. ఒక రోజు 2 రోజులు చేసి మళ్ళీ కంగారుగా నో. అవతల దాడి ఎంత తీవ్రంగా ఉన్నా మీ అంతరంలో కూడా మీరు అంత తీవ్రంగా మీ సంకల్పం పైన నిలబడాలి. ఆటోమేటిక్ గా బాహ్యంది తగ్గిపోతుంది, మీ అంతరంది పెరుగుతుంది. మీ అంతరంలో పెరిగింది బాహ్యంలో అదే ఉంటుంది.
ముందుకెళ్దాం మాస్టర్స్. సో అబండెన్స్ కి సంబంధించి కొన్ని లైన్స్ ఇచ్చారు. మై ఫ్యాబులస్ వెల్త్ కేమ్. ఇక్కడ కూడా సిమిలర్ మాస్టర్స్. మీరు వెల్త్ కు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? డబ్బుకు మాత్రమే లిమిట్ అయ్యిందా మీ ఉద్దేశం? ఫైన్, తండ్రి తదాస్తు అంటాడు. మొత్తం అన్ని జ్ఞానమా? పెంచండి నాన్న. వెల్త్ అంటే అన్ని రకాలు వస్తాయి. ఎస్ మాస్టర్, రైట్. వెల్త్ అంటే మీ దృష్టిలో ఓన్లీ బంగారేనా? వెల్త్ అంటే మీ దృష్టిలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్, బిజినెస్, బిల్డింగ్స్, రిలేషన్స్, ఏదైనా మీరు ఏం నిర్వచనం ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రామ్తా విజ్డమ్ ని కరెక్ట్ గా మీరు ఒక్క పదం పట్టుకుంటే చాలు మాస్టర్స్, ఎవాల్వ్ అయిపోతారు బాగా. ఓకే, సో ఈరోజు మనం అబండెన్స్ గురించి చెప్తున్నాం కనుక మై ఫ్యాబులస్ వెల్త్ కేమ్ అన్నది మనం లోతుల్లోకి తీసుకెళ్తాం. ముందు అనుకున్నాం కదా, ఒక సంకల్పం తీసుకుంటాము, ఒక 1 month 2 month దాని చుట్టే మనం ఎవాల్వ్ అవుతాము. అందులో భాగంగా ఈ 153 లిస్ట్ నుంచి కొన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాం అబండెన్స్ కి సంబంధించి ఏమున్నాయని. అందులో ఇది మై ఫ్యాబులస్ వెల్త్ కేమ్. ఓకే, దీనికి మళ్ళీ మనం ఇదే ఇందాక మనం తెలుసుకున్నాం, గంట క్లాస్ లేదా ఇంకో గంట ఫోకస్ స్టేబుల్గా ఉంటాయి కదా. మిగిలిన టైంలో మనం చేయాల్సిన వర్క్ ఇదే మాస్టర్స్. అసలు నా దృష్టిలో ఫ్యాబులస్ వెల్త్ కి నేనేం డెఫినేషన్ ఇస్తున్నాను? స్టార్టింగ్ లో ఏం తెలియదు, నిజం చెప్తున్నా. ఎట్లా సాధకుడు ఆలోచన విధానం మొదలైతే అది కూడా చెప్తున్నా. నేను చాలా సూక్ష్మంగా పిన్ పాయింట్ గా చేసుకుంటూ వచ్చాను మాస్టర్స్. తెలియదు ఏంది ఫ్యాబులస్ వెల్త్, నేను ఇచ్చే నిర్వచనం ఏం తెలియదు నాకు. బట్ నాటండి, దాని చుట్టే మీ ఆలోచనలు పెట్టండి, బ్యూటిఫుల్ బేబీ న్యూరాన్స్ పుట్టుకొస్తాయి. బాహ్యంలో ఎక్కడో చోట మీరు వింటారు మళ్ళీ ఫ్యాబులస్ వెల్త్ అన్న దానికి ఒక రన్నర్ గా ఒక వీడియోను, ఒక సిచ్యువేషన్, లేదా మీ సౌల్ మీకో ఒక డెఫినేషన్ ఇస్తుంది మీకంటూ. సో ఈరోజు అబండెన్స్ కాబట్టి దీని గురించి, ఇంకొన్ని రోజులు పోతే హెల్త్ కు సంబంధించి కొన్ని లైన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చారు? ఐ యామ్ అట్టర్ అబండెన్స్ అన్నాడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, మీరు ఈ పాటికే కొంత సెన్స్ చేసి ఉంటారు. రామ్తా విజ్డమ్ లో కొన్ని కాన్సెప్ట్స్ రిపిటేటివ్ గా ఉంటాయి, కొన్ని పదాలు రిపిటేటివ్ గా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కాన్సెప్ట్స్ మనకు బోర్ కొట్టొచ్చు, ఆ పదాలు చిరాకు తెప్పిస్తాయి. అట్లా ఎందుకు నిక్షిప్తం చేశాడు అంటే రామ్తా, ఒక సెషన్ కాకపోయినా ఇంకో సెషన్, ఒక పేజ్ లో కాకపోయినా ఇంకో పేజ్ లో, ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు, దానికి అసలైన అర్థము, అసలైన నిర్వచనము సాధకుడు తెలుసుకొని తన ఫోర్ హెడ్ పైన ఫోకస్ లో పెట్టుకోగలుగుతాడు. ఇదే ఇంటెన్షన్. చూడండి, ఇప్పుడు మీరు నిద్రలేస్తారు, ఏదో ఒక సెషన్ ఉంటది, ఏదో ఒక వర్డ్ అక్కడ వింటారు. సే ఫర్ సపోజ్ అబండెన్స్ అనేది ఎక్కడో చోట వింటారు. సరే, సెషన్ అయిపోయింది, ఇంకా పని చేసుకుంటూ ఉంటాము, ఏదన్నా ఫోన్ కాల్ రావటమా లేదా గ్రూప్ మెసేజ్ లోనో అబండెన్స్ అనేది వచ్చింది అనుకుందాం. మళ్ళీ లంచ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యే మాస్టర్స్ రిలాక్స్ అవుతారు. ఈవినింగ్ సెషన్స్ మళ్ళీ నైట్ పడుకునే ముందో లేదా అతను ఓన్ గా బుక్ చదివే టైంలోనో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం మీరు చూసుకోండి, అబండెన్స్ 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 అబండెన్స్. మీకు తెలియకుండానే 1 month 2 month 3 month ఇదేంటి ప్యాసివ్ థింకింగ్ లో మీరు ఉన్నప్పుడు జరిగే ప్రోగ్రెస్ మాస్టర్స్. రిజల్ట్ వచ్చి తీరుతుంది. అదే తదేకంగా ఎరుకతో మీరు ఎఫర్ట్స్ పెట్టి చేస్తే 1 week 2 week 3 week డిపెండ్స్ అపాన్ యువర్ సంకల్ప. చెప్పాం కదా, అంతరంగ ప్రయాణంలో మన సంకల్పం పైనే మనం పెట్టాలి. డిస్ట్రాక్షన్స్ అండ్ డీవియేషన్స్ ఎంటర్టైన్ చేయకూడదు. వాటి పని అవి చేసుకుంటాయి, కొన్ని రోజులకి అవి సైలెంట్ అయిపోతాయి, డెఫినెట్ గా సైలెంట్ అయిపోతాయి. ఈ రామ్తా విజ్డమ్ వినక ముందు అసలు ఈ అబండెన్స్ అనే పదమే తెలియదు కదా మనకి.
విజ్డమ్ విన్నాము, అబండెన్స్ అనేది తిరుగుతూ ఉంది. అంతకుముందు ఎక్కడో వినింటాం, డబ్బు ఆధ్యాత్మికతకు ఒక అడ్డుకట్ట అని, సంపద, సన్యాసి, ఈ రకరకాలు విని ఉంటాం. బట్ రామ్తా విజ్డమ్ లో తెలుసుకుంటున్నాము, డబ్బు సంపాదించవచ్చు, సంపద కలిగి ఉండవచ్చు, దేవుళ్ళంతా రిచ్చే కదా, నువ్వు దేవుడు అనే కదా రామ్తా విజ్డమ్ తెలిసేది. సో అట్లా రిపిటేటివ్ గా కొన్ని కాన్సెప్ట్స్ ని, కొన్ని పదాలని రామ్తా నిక్షిప్తం చేయడం జరిగింది అక్కడ. చూడండి, ఆ ఎల్లో కలర్ లో పదం వాయిస్ వినిపించట్లేదు నాన్న. మనమంతా సున్నిత మనసుతో ఉంటాము. మనం వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం అనుకోండి, పెరిగిన వాతావరణం అనుకోండి, నేర్చుకున్నటువంటి జ్ఞానం అనుకోండి, అవేవి డిస్టర్బ్ అవ్వకుండా అసలైన సత్యం వైపు రామ్తా మనల్ని ట్రావెల్ చేపిస్తూ ఉన్నాడు. ఈ రోజు మీరు సెషన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఏంటి, మీరు ఒక సంకల్పంతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ రామ్తా లిస్ట్ పెట్టుకోండి ముందర. అంతకుముందు మనం అనుకున్నాం కదా, ఒక బుక్ పెన్ను మస్ట్ గా, మీ క్రియేషన్ బుక్ అది, మీ రాజ్యాంగం అది. ఒకరో ఇద్దరు ఇంకా పెట్టని వారు ఎవరన్నా ఉంటే ప్లీజ్ దయచేసి పెట్టండి. ఇవన్నీ మీ సెల్ఫ్ చెక్ కి మీరు ఏం చేస్తున్నారు ఫిజికల్ వరల్డ్ లో యాక్షన్స్. బుక్ పెట్టడం వల్ల, ఒక పెన్ పెట్టి మీ అంతరంగంలో మీకు వస్తున్నటువంటి అన్నిటిని రాయటం వల్ల ఆ నుంచి ఇంకొన్ని దారులు తెరవబడతాయి డెఫినెట్ గా. అవ్యక్తంగా ఉన్నటువంటి వాటిని మీరు వ్యక్తపరుచుకుంటూ పోతారు. ఇది చాలా వండర్ఫుల్ జర్నీ. బుక్ పెన్ మస్ట్ మాస్టర్స్, చాలా వండర్స్ అవుతాయి. లైట్ గా తీసుకోవద్దు, చెయ్యండి, ప్రోగ్రెస్ మీకు కనపడుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఐ ఆమ్ అన్లిమిటెడ్ వెల్త్ అండ్ అబండెన్స్ అన్నాడు. పైన వెల్త్ అన్నాడు, ఇక్కడ కూడా వెల్త్ అన్నాడు. అబండెన్స్ అనే పదం తిప్పుతూ తిప్పుతూ ఉన్నాడు. సూపర్ కదా. ఇక్కడ ఇంకో లైన్, మై ప్యాంట్రీ ఈజ్ ఫుల్, ఐ ఆమ్ అబండెంట్. మీరు ముందు ఎనీ సంకల్పం, మీ నిర్వచనం చాలా ఇంపార్టెంట్. పెన్ను పేపర్ తీసుకుంటారు, మీ దృష్టిలో అబండెన్స్ అనేది రాస్తారు. కొన్ని రోజులకి మళ్ళీ దాన్ని ఎవాల్వ్ చేస్తూ ఇంకో లైన్ వస్తుంది మీకు. సాధనలో ఉన్నారు, కంటెంప్లేట్ అవుతూ ఉన్నారు, మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, తర్వాత దాని నుంచి రిఫైన్ డెఫినేషన్ వస్తుంది మీకు. సో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సరే ఇంకో లైన్ ఏమి ఇచ్చాడు, ఐ ఆమ్ సావరిన్, ఆల్ మై డెబ్ట్స్ ఆర్ పెయిడ్. నాకున్నటువంటి అప్పులు అనుకోండి, ఇవన్నీ క్లియర్ అయిపోయాయి, నేను సార్వభౌమత్వంతో ఉన్నా. సరే, ఈ సావరిన్ అంటే తెలీదు, సార్వభౌమత్వం అంటే తెలీదు, పక్కన పెట్టేద్దాం. అన్నిటికన్నా హైగా ఉన్నాను అనేది ఈ లైన్ యొక్క సారాంశం. అంతే కదా మాస్టర్స్. నువ్వు అబండెన్స్ తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు రావాల్సినవి వస్తాయి, మీ నుంచి పోవాల్సినవి పోతాయి. అంటే మీరు సే ఫర్ సపోజ్ కొంతమంది ఎవరి దగ్గర డబ్బు ఈ బాహ్య ప్రపంచంలో అవసరం ఉండి తీసుకొని ఉండొచ్చు. రామ్తా విజ్డమ్ ఇంటూ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు సే ఎవరికన్నా అప్పులు ఉన్నాయి అనుకుందాం ఫర్ సపోజ్, అప్పు ఉంది అనే దానిపైన తక్కువ పెట్టాలి, అబండెన్స్ అన్న దానిపైన ఎక్కువ పెట్టాలి. యాజ్ పార్ట్ ఆఫ్ అబండెన్స్ అప్పు క్లియర్ అయిపోతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ అబండెన్స్. అదే నేను చెప్తున్నా, మీ నిర్వచనం ఏంది, మీ స్థితిగతులు అప్పటికి, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్వచనం పెట్టుకోవాలి. నేను సార్వభౌమత్వంతో ఉన్నాను, అంతే కదా మరి. రామ్తో విజ్డమ్ వింటూ సృష్టించుకున్నాక నువ్వు సార్వభౌమత్వం అంటే అన్నిటికన్నా ఎత్తులో ఉంటావు. ఇంకా
సో ఒక 10 minutes లో మనం క్లోజ్ చేద్దాం మాస్టర్స్. ఇట్లా మీరు ఈరోజు సెషన్ అయిన తర్వాత 153 లిస్ట్ ఓపెన్ చేసి, అది మొబైల్ అయినా సరే, మీ దగ్గర బుక్ ఉన్నా సరే, లేదా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా మనకు, అందులో మీకు మీ సంకల్పానికి సంబంధించి ఏ లైన్ కనెక్ట్ అవుతుందో ఐడెంటిఫై చేయండి. ఒకవేళ వీడియో చూస్తుంటే వీడియో పాస్ చేయండి, ఆ లైన్ బుక్ లో రాసుకోండి. ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి. బాడీ, బ్రెయిన్, హ్యాండ్ కోఆర్డినేషన్ అంటాం. బుక్, పెన్ను, బ్రెయిన్, ఈ 3 కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా వండర్స్ ఉంటాయి. అందులో భాగంగానే మనకు శ్రీరామకోటి రాయడం, సాయిబాబా నేమ్స్ రాయటం చాలా ఉంటాయి ఇందులో. ఈ చేతి రాతలో అదే మన నుదిటి రాత అనుకుంటాం మనం. ఇంకా తర్వాత మన ఓన్ నుదిటి రాతను మనం వింటాం కదా, బ్రహ్మ నుదిటి రాత రాస్తాడు. నో, మీకు మీరే బ్రహ్మలు, మన నుదిటి రాతను మనమే రాసుకుంటాం. ఇది సింపుల్ మాస్టర్స్, అంతే, చాలా సింపుల్. సరే, చేస్తారు 153. మీ సంకల్పానికి నియర్ బైగా ఉన్నటువంటి లైన్స్ తీసుకుంటాం. సరే, నాకేం అర్థం కావట్లేదు ఈ 153 లిస్ట్ లో కూడా. ఓకే, మీకేం కావాలో అవి పెన్ను పేపర్ మీద రాసుకోండి, అంతే. నాట్ నెసెసరీలీ దిస్ 153 లిస్ట్. అది ఒక సూచికగా మనం తీసుకుంటాం. మీకేం కావాలి అనేది రామ్తా కన్నా, నాకన్నా, మీ ఇంట్లో వాళ్ళకన్నా మీకే తెలుసు. రామ్తా పదే పదే చెప్తాడు, మీ అంతరంలోనికి మీకు మాత్రమే ప్రవేశం ఉంది. ఎంత స్వేచ్ఛ ఉంది చూడండి మాస్టర్స్. కాబట్టి మీ సంకల్పానికి మీ నిర్వచనం మీరు రాసుకోవాలి. ఇవి సూచికలు, అంతే. రాసుకుంటూ వెళ్ళండి. మొదట్లో ఏం అర్థం కాదు, కొన్ని రోజులకి కొన్ని అంశాలు వస్తాయి, సాధన చేస్తూ పోతాం. ఆ అంశాలనే మళ్ళీ ఒక 10 days తర్వాత వాటికి నువ్వు ఇచ్చే నిర్వచనం ఏంటి చూసుకోండి. ఈ ఎక్సర్సైజ్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటది. ఇది మాస్టర్స్. సో ఫర్ సపోజ్ ఈరోజు అబండెన్స్ కి సంబంధించి ఒక 5 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. రామ్తా విజ్డమ్ వినక ముందు సాధకుడికి ఇంత అవగాహన ఉండి ఉండదు. అరే, ఆధ్యాత్మికత అంటే డబ్బు ఉండకూడదంట, డబ్బు ఆధ్యాత్మికత ఎదుగుదలకు అడ్డంట, అంతా డొనేట్ చేసి పాడేయాలంట. అది కూడా కరెక్టే. అట్లా చెప్పే వారి క్రియేషన్ లోకి ఒక సాధకుడు వెళ్ళాడు, అది కూడా రియాలిటీనే. కానీ సాధకుడు అక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు, ఇంకా ముందుకెళ్ళాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. ఏమనుకున్నాడు? నో, డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు కాదు. ఆ విషయానికి వస్తే భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉంటూ అసెండ్ అవ్వచ్చు. సెయింట్ జర్మన్ ఎగ్జాంపుల్. గ్రాండ్ గా, రిచ్ గా, లగ్జరీగా, కంఫర్ట్స్, అంతే కదా. ఇప్పుడు అబండెన్స్ కి ఇచ్చే నిర్వచనం అంతే కదా మాస్టర్స్. అబండెన్స్, ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి, కారు, బంగ్లా, ఇంకా మనం చెప్తాం కదా వాడుక భాషలో, పొలాలు, స్థలాలు, వ్యాపారం, బంగారం, బట్టలు, ఓ అన్లిమిటెడ్. ఇంకా సరే, ఒక సాధకుడు మెల్లగా అట్లా ప్రోగ్రెస్ అయ్యాడు. మొదట్లో ఏం చేశాడు? డబ్బు అనే దానిపైన, అంటే మన యాక్సెప్టెన్స్ లోనికి రావాలి. మనం గత సెషన్స్ లో తెలుసుకున్నాం, ఫస్ట్ విజ్డమ్ అనేది ఒకటి ఉందని ఎరుకలోకి తీసుకుంటాం, తీసుకున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చేసిన దాన్ని అప్లై చేస్తాం, అప్లై చేసి టెస్ట్ పాస్ అవుతాం. ఈ 4 అంశాలు. సో ఆ సాధకుడు తెలుసుకున్నాడు, ఆధ్యాత్మికతకు డబ్బు అడ్డంకి కాదు. అతని దృష్టిలో అప్పటికి ఆ సాధకుడికి అతనికి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా, అతను ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా డబ్బుకు మాత్రమే అబండెన్స్ అన్నదాన్ని లిమిట్ చేశాడు. సరే, సాధకుడికి డబ్బు వచ్చి పడింది, ఏదో ఒక రూపం, వ్యాపారమా, ఉద్యోగమా, చాలా చాలా వేసి ఉంటాయి. సాధకుడు అంతటితో ఆగిపోలేదు. చూడండి, ప్రోగ్రెస్, సెల్ఫ్ చెక్ అనేది ఎందుకు పదే పదే నేను వాడుతూ ఉన్నాను అంటే, హైయెస్ట్కి వెళ్ళిపోవాలి మనం. అది హెల్త్ తీసుకోండి, వెల్త్ తీసుకోండి, ఏదైనా సరే.
ఇప్పుడు కొన్ని డేస్ తర్వాత అదే సాధకుడు డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు అని అతని రియాలిటీలో పెట్టుకొని మళ్ళీ తన రియాలిటీని చేంజ్ చేసుకొని సెకండ్ స్టేజ్ లో ప్రోగ్రెస్ అవుతూ డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు కాదు అనేసి డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పటితో ఆగకుండా మూడో స్టేజ్కి ఏం చేశాడు అతను? ఆ అబండెన్స్ ని రిలేషన్స్ కి అప్లై చేశాడు. నాకు అబండెన్స్ రిలేషన్స్ కావాలి, నాకు అబండెన్స్ వెల్త్ కావాలి. అది గోల్డా, అగ్రికల్చరా, బిజినెస్సా, బిల్డింగ్సా? ప్రోగ్రెస్ అవుతున్నాడు కదా, థర్డ్ స్టేజ్కి వచ్చాడు. ఏం పెట్టాడు మళ్ళీ? ఐఆమ్ అన్లిమిటెడ్ వెల్త్ అండ్ అబండెన్స్ అని పెట్టాడు. ఇక్కడే మనం కొంత అంటే ప్రతి స్టేజ్ లో ప్రతి స్టెప్ లో మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మన ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి మాస్టర్స్. సరే, డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు అనే స్టేజ్ నుంచి ఐఆమ్ అన్లిమిటెడ్ వెల్త్ అండ్ అబండెన్స్ దాకా ఒక సాధకుడు ఎదిగాడు. ఈ స్టేజ్ దగ్గర మనకు రామ్త విజ్డమ్ చాలా సూచికలు ఇస్తుంది, అంటే ఇండికేషన్స్. ప్రతి స్టేజ్ లో రామ్త విజ్డమ్ మనకు గైడ్ చేస్తూ ఉంటది మాస్టర్స్. ఈడ ఎందుకు చెప్తున్నానంటే, సరే అదే సాధకుడు అనంతమైన డబ్బును సంపాదించాడు, అనంతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు తెలియదు ఏముంది, ఇంకా లీగల్ ఇష్యూస్ వస్తాయి, ట్యాక్స్ ఇష్యూస్ వస్తాయి, సొసైటీలో ఇతను హైలైట్ అవుతున్నాడని కొంత కాంపిటీటర్స్ మన పైన అటాక్ చేయడం జరుగుతుంది, భయాలు మొదలవ్వచ్చు సాధకుడికి, స్థలాలు కబ్జా చేయొచ్చేమో, ట్యాక్స్ కట్టాలి అని ఐటీ వాళ్ళు నాకు లీగల్ నోటీసులు ఇవ్వచ్చేమో, ఇంత ట్యాక్స్ నేను ఎందుకు కట్టాలి, రకరకాల మార్గాల్లో ఈ ట్యాక్స్ ని తగ్గించుకోవటానికి వేస్. చూడండి ఒక సాధకుడు ఎట్లా ఆలోచించవచ్చు అనేది చెప్తున్నాను నేను. దీన్ని మీరు హెల్త్ కి అప్లై చేసుకోండి, రిలేషన్స్ కి అప్లై చేసుకోండి, అసెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు, దేనికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రామ్త విజ్డమ్ ని అదే సాధకుడు ఏం చేస్తాడో చూద్దాం. సో ఐఆమ్ అన్లిమిటెడ్ వెల్త్ వచ్చింది, ఆస్తిపాస్తులు వచ్చాయి, ఇంకా రకరకాల దాడి ఉంటుంది కదా సొసైటీలో, మామూలుగా రెగ్యులర్ గా మనం చూసేది, హైలైట్ అవుతూ ఉంటాడు ఒక పర్సన్, కాంపిటీటర్స్ అనుకోండి, బంధువర్గం అనుకోండి, ఇంకో రకం. ఇన్ జనరల్ గా చెప్తున్నాం మాస్టర్స్. వాస్తవంగా నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే ఇది చాలా స్మూత్ గా ఉంటుంది ప్రాసెస్. అక్కడే రామ్తో విజ్డమ్ అవసరం పడుతుంది మనకి. సో ఆ సాధకుడు అక్కడ స్ట్రక్ అయినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 1, 2, 3, 4 దశల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒకటి స్ట్రక్ అయి ఉండొచ్చు. సరే, ఒక సాధకుడు 0 నుంచి 4th స్టేజ్ అన్లిమిటెడ్ వెల్త్ కాడికి వచ్చి ఉండొచ్చు, లేదా కొంతమంది అప్పటికే అన్లిమిటెడ్ వెల్త్ లో ఉండి ఉండవచ్చు. అక్కడ రామ్త విజ్డమ్ గ్రేట్నెస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్న కాన్సెప్ట్ తో వస్తాడు. అక్కడ రామ్త ఏమంటాడు అంటే ఐఆమ్ సావరిన్ అంటాడు. సంపాదించా, పక్కన పెట్టా, నేనేం సృష్టించాలి, ఏం సృష్టించొచ్చు, నా సత్తా ఏంటో చూపించా. ఇప్పుడు స్వేచ్ఛ, ఇక్కడ కూడా మళ్ళీ మన స్వేచ్ఛనే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్న దానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఆర్థిక స్వేచ్ఛ, సంపద స్వేచ్ఛ. నేను సంపాదించి అక్కడ పెట్టేశాను, అది నన్ను ఏం చేయలేదు, నేను దానివల్ల ప్రభావితం ఏం అవ్వను, ప్రూవ్ చేసుకున్నాను. 0 నుంచి అన్లిమిటెడ్కి వచ్చేసా. అన్లిమిటెడ్కి వచ్చాక భయాలు లేవు, బాధలు లేవు, అదేమైతుంది అనేది లేదు. నెక్స్ట్ నా తరాలు దాన్ని నిలబెట్టుకుంటాయా, నిలబెట్టుకోవా, ఏ బ్యాంక్ లో ఎంత దాచుకోవాలా, నో. ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 0 స్టేట్ లో ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు, అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందుల వెనకాల పరిగెత్తలేదు సాధకుడు. మీరు గమనించుకోండి. డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు అనే చోట అతను ఫిల్టరేషన్స్ జరుగుతున్నాయి, అంతరంగంలో చాలా చర్చలు జరుగుతున్నాయి అతనికి. మాట్లాడుతున్నారా మాస్టర్? విల్ క్లోజ్. మాస్టర్ మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఒక 5 minutes లో మనం క్లోజ్ చేయాలి. ఓకే మాస్టర్. సో సాధకుడు చూడండి అక్కడ ఆగిపోలేదు, స్టేజ్ బై స్టేజ్ ఎవాల్వ్ అవుతూ 0 నుంచి అన్లిమిటెడ్ కి వచ్చేసి అక్కడ కూడా ఆగకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
నెక్స్ట్ తరాల వారు ఆస్తి నిలబెట్టుకుంటారా? బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు బ్యాంకు దివాలా తీస్తుందా? స్థలాలు కబ్జా చేస్తారా? ఐటీ రైట్స్ అవుతాయా? దొంగలు వచ్చి బంగారాన్ని ఎత్తుకపోతారా? ఇది ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఉంటది, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఈగో, ప్రైడ్, అహం, గర్వం, రకరకాల పేర్లు మనం పెట్టుకుంటాం. దాని వెనకాల కూడా సాధకుడు పోవట్లేదు. గమనించుకోండి మాస్టర్స్. రామ్త విజ్డమ్ వింటున్నాం కాబట్టి మనకి డీవియేషన్స్ ఏంటి, డిస్ట్రాక్షన్స్ ఏంటి అని అర్థమవుతాయి. అఫ్ కోర్స్ చాలా మంది చాలా స్టేజెస్ లో ఆగిపోతూ ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేరని కాదు. ఈ విజ్డమ్ వింటున్నదే ప్రోగ్రెస్ అవ్వడానికి, సెల్ఫ్ చెక్ చేసుకొని ముందుకెళ్ళడానికి. ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందుల వైపు పోలేదు, బాగా అన్లిమిటెడ్ వెల్త్ వచ్చినప్పుడు కూడా నా దగ్గర ఇంత ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే స్థితిలో కూడా పోలేదు సాధకుడు. ఎక్కడ పోయి ఆగుతున్నాడు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. దీనికి మళ్ళీ మీరు ఏ నిర్వచనం ఇచ్చుకున్నా మీ ఇష్టం. నేను సార్వభౌమత్వంతో ఉన్నాను, అప్పుడు ఏది చేయదు నన్ను. ఈ విధంగా మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో చిన్న చిన్న వాటికి పెట్టుకుంటాం, అదే ఎనర్జీ, అదే ఫోకస్ బిగ్ బిగ్ వాటికి పెట్టుకుంటూ వెళ్తాం. అది మాస్టర్స్. కమింగ్ డేస్ లో మనం ఏం చేద్దామంటే, ఇది అబండెన్సీ సేమ్ గా ఇది మీరు మీ కంటెంప్లేషన్ లో పెట్టుకుంటే మీకై మీరు ట్రావెల్ చేయగలుగుతారు. బట్ టైం దొరికినప్పుడు మనం హెల్త్ లేదా సంథింగ్ అక్కడ నుంచి మనం ఏం ఫిల్టర్ చేయగలగవచ్చు, అప్పటికి సాధకులకు ఏ అంశాలు ఇంకా క్లారిటీగా అవగాహన పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందో వాటి గురించి మనం చర్చించుకుందాం డెఫినెట్ గా. అది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. బట్ మీరు సృష్టించుకుంటూ ఉండండి ప్రతిదీ. కీప్ క్రియేటింగ్. మీకేం కావాల్సినా సరే సృష్టించుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏదైనా డౌట్స్ ఉంటే ఎస్ థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే మనం తీసుకుందాం. ఒకసారి ఆలోచిస్తున్నాను రికార్డు.